చెప్పన్నా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మానందం కన్నా దేదారిపోయారు అని ప్రజలు అనుకుంటున్నారు. దాని గురించి మీ అభిప్రాయం ఏంటన్నా? అది తప్పుడు ఆలోచన. జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకుంది చాలా మంచి నిర్ణయం, చాలా మంచి నిర్ణయం తీసుకుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అమరావతి అనేది పెద్ద చెరువు. ఆ చెరువులో అమరావతి కట్టడము అది మనందరికీ సాధ్యం కాదు. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు మావిధాన్ అని ఒక నిర్ణయం తీసుకుంటారు. మావిధాన్ అనేది ఆల్రెడీ డెవలప్మెంట్ ఏరియా. అలాంటి డెవలప్మెంట్ ఏరియాను పక్కన పెట్టేసి అమరావతి అనేది తీసుకోవడము ఒక కులంకి సంబంధించింది తప్ప వేరే వాళ్ళకి అది సాధ్యం కాని పని. ఓకే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎర్రగడ్డ ఆసుపత్రులు ఏమైనా మాత్రలు మింగారా? అప్పుడు ఈ మావికని గుర్తు రాలేదా? అప్పుడు 3 రాజధానులు మూడు రాజధానులు ఉండాలి, 3 అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అని చెప్పి ఈ రోజు ఎందుకు మావికని పేరెత్తుతున్నారు? ఆ రోజు ఎందుకు ఎత్తట్లేదు? ఓకే, ఆ రోజు 3 రాజధానులు అనేది ఆల్రెడీ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ అనేది ఒక మాట. ఇప్పుడు మనం కలిసి ఉన్నప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో పెద్దది ఏది హైదరాబాద్ ఒకటి, వైజాగ్ ఒకటి, ఏది మన చిత్తూరు ఒకటి, ఆ తర్వాత విజయవాడ ఒకటి. ఆ 3 ఉండేవి. ఆ 3 ఉండేది పక్కన పెట్టి హైదరాబాద్ అనేది వాళ్ళు తీసుకుంటారు. ఆ తర్వాత వైజాగ్ ఎందుకు రాజధాని పెట్టలేపండ్రు? వైజాగ్ ఎందుకు రాజధాని పెట్టలేపండ్రు? వైజాగ్ ఆల్రెడీ హైదరాబాద్ తో సమానం ఉంది కదా. హైదరాబాద్ కి మించిన వైజాగ్ ఉంది కదా, ఎందుకు పెట్టలేపండ్రు? ఒక కులం కోసం ఆయన ఆ నిర్ణయం తీసుకుంటారు అంతే. అమరావతిలో రాజకీయ వ్యవస్థ తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. రాజకీయ వ్యవస్థను తీసుకొచ్చింది, లేవనెత్తింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. దీనిపై మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి కానీ రాజశేఖర రెడ్డి కానీ కులం అనేది ఎప్పుడూ లేదు. అప్పుడు ఆయన రెడ్డి, మా ఎస్టీ మా బీసీ, మా ఎస్టీ మా బీసీ అని ఎందుకు అన్నాడు? మా రెడ్డి అని ఎందుకు అనలేదు ఆయన? రెడ్డే కదా, క్రిస్టియన్స్ అయినా రెడ్డే కదా. క్రిస్టియన్ కింద కన్వర్ట్ అయిపోయినాక వాళ్ళు వేరే అలాగే ఎలాగవుతున్నా అది తప్పన్నది. అది రెడ్డే. ఇప్పుడు ఎందుకో మరి ఇప్పుడు టీడీపీ వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి అంటారు తప్ప ఆ క్రిస్టియన్స్ అని ఎందుకు అనట్లేదు? చెప్పుకోవట్లేదు ఎందుకు అనట్లేదు? టీడీపీ వాళ్ళు క్రిస్టియన్స్ జగన్మోహన్ రెడ్డి అంటారు. ఆయన ఎప్పుడు కుల మతాలు ఎప్పుడు తీసుకోలేదు. ఆయన జస్ట్ మనందరం బాగుండాలా, అందరిలో మనం బాగుండాలా అనేది జగన్మోహన్ రెడ్డి. కులాలు తీసుకోవట్లేదు అన్నావు, నువ్వే అన్నావు కదా అమరావతి మొత్తం కమ్మకులం అని. జగన్మోహన్ రెడ్డి కదా మాట అంది. అంటే అక్కడ రెడ్లు లేరా, కాపులు లేరా, ఎస్టీలు లేరా, బీసీలు లేరా? మరి అది ఓన్లీ అమరావతి అనేది అమరావతి కమరావతి అని రాజ్యసభలో చెప్పింది రేణుకా చౌదరి. మరి దాని గురించి అమరావతి అనురా కమరావతి అనురా, మరి దానికోసం ఏంటన్నా దాని గురించి మాట్లాడన్నా? అంటే మేము హిందువులమే అమరావతి కమరావతి ఆయన ఏమన్నా మాది గన్ అన్నాడు, మాది గన్ అన్నాడు, మాది గన్ అన్నాడు. అంటే వాళ్ళ సంతృప్తిస్తారే. అది ఒకసారి చూడండి, షర్మిల గారు ఏమన్నారంటే మా అన్న పేరు లోపల జగన్ లోపల గన్నని పెట్టారని చెప్తున్నారు. దానికి ఏం చెప్తారు అన్న? ఏంటి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? 3 ప్రాంతాలు వాళ్ళ చెల్లి ఏం చెప్తారు చెప్పండి. కన్నులు కోటలు ఇవేనా జగన్ అన్న? ఎవరు చెప్పారు? షర్మిల చెప్పారా? షర్మిల గారు ఏమైనా చెప్తారా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారితో తిరిగిన వాళ్ళు ఏమైనా చెప్తారన్నా? చంద్రబాబు నాయుడుతో మాట్లాడిన వాళ్ళు ఏమైనా చెప్తారన్నా? చంద్రబాబు నాయుడుతో తిరిగిన వాళ్ళు ఏమైనా చెప్తారు? చంద్రబాబు నాయుడుతో తిరిగిన ఏమైనా చెప్తారన్నా? చంద్రబాబు నాయుడుతో తిరిగినందుకు చంద్రబాబు నాయుడు చెప్పిండా ఎల్లో శారీ కట్టుకుని రమ్మని చెప్పిండా జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న వాళ్ళందరికీ బ్లూ చీర కట్టుకోవడం మా పార్టీకి ఆఫీసుకురా. జగన్ ఆపోజిట్ మొత్తం టీడీపీ చెప్పరాదన్నా. జగన్ కి ఎవరైతే ఆపోజిట్ మాట్లాడుతున్నా అంత పక్క టీడీపీ. చంద్రబాబు నాయుడు బరాబర్ గొప్పోడే, చంద్రబాబు నాయుడు గొప్పోడే మీ జగన్మోహన్ రెడ్డి చెప్తాడు. ఎందుకు ఇప్పుడు బీజేపీ నడిపించేది చంద్రబాబు నాయుడు అని మీ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. కాంగ్రెస్ పై నుంచి నడిపించే చంద్రబాబు నాయుడు అని చెప్పి మీ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. ఇది మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు డిఫెండ్ చేయడం మీ జగన్మోహన్ రెడ్డి పక్కన కూర్చోవచ్చు కదా. రెండు పార్టీలను ఆ రోజు టీడీపీ అండ్ కాంగ్రెస్ పార్టీ కదా, జగన్మోహన్ రెడ్డి అసిస్టెంట్ ఆ రోజు టీడీపీ అండ్ కాంగ్రెస్ పార్టీ కదా. ఈ రోజు అన్న ఒక మాట చెప్తా, ఆ విధంగా నువ్వు అడిగావు కదా ప్రశ్న. ఒక రోజు వచ్చామా పాచిపోని లడ్డులు అనుకొని పవన్ కళ్యాణ్ అదే నరేంద్ర మోడీ
పాలు పట్టుకునే వ్యక్తి ఇదే ఏదో మా వైజాగ్ వచ్చినప్పుడు అమిత్ షా కూడా వచ్చా తిరుపతి మా తిరుపతి దేవస్థానం వచ్చినప్పుడు అన్న అవన్నీ ఉన్నవనా మీరు చేయండి నల్ల బ్యానర్ ఎగరేసి అమిత్ షా వచ్చాడు ఇది అనేది ఇది చంద్రబాబు నాయుడు కదా ఏందన్న రాజకీయం అంటే ఇదేనా ఈ రాజకీయం ఇలాంటి రాజకీయ నాయకులు అన్నా మనం ఏదైనా ఉంటే చెప్పండి 73 కోట్లు పెట్టేసి ఎగ్పప్పులు తిన రాజకీయమేనా 73 కోట్లు ఎగ్పప్పులు తిన రాజకీయమా 73 కోట్లు ఎవరైనా ఎగ్పప్పులు తింటారా 73 కోట్లు జగన్ 73 కోట్లు పెట్టి ఎవరైనా ఎగ్పప్పులు తింటారా చెప్తున్నారు ఎవరు జగన్ ప్రభుత్వం అది తప్పు అన్నది అది ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఏదైతే మీ జగన్ గూగుల్ తెచ్చాను కదా అదే గూగుల్ లో సెర్చ్ చేసి వస్తే 73 కోట్లు ఒకటి ఉంటది 500 కోట్ల కేసు నాంపల్లో ఉంటాడు సైడ్ వేసుకో ఇప్పుడు సెక్యూరిటీ గార్డ్ కోసం చెప్పి అదొక కేసు 1300-1400 కోట్లకి ఏది కలర్లు వేసారు వాళ్ళ పార్టీ కలర్ స్కూల్ ప్రభుత్వాలకి వీటన్నిటికీ దానిపైన కేసులు ఉన్నాయి ఆల్రెడీ అదే గూగుల్ కి చెక్ చేయండి ఈవేళ జనసేన ఈవేళ ఇది చూసావా ఫుడ్ పార్క్ జనసేన కోసం ఏది మొత్తం అంతా వేస్తాను చూసావా ఆ రోజు వచ్చామా జగన్మోహన్ రెడ్డి ఫుడ్ పార్క్ లో వేసినంత మాత్రంగా తప్పు పట్టినాడు నీ అమ్మ మొగుడు సుమ్మా అని చంద్రబాబు నాయుడు అడిగినాడు ఈ రోజు జనసేన ఫుడ్ పార్క్ లో వేస్తాడు మరి వాడి అమ్మ వద్దు మీరు అన్నారు కదా వాడి అమ్మ మూడు సొమ్ము అని ఎవడమ్మ మూడు సొమ్ము అదే నీ మాట్లాడు తప్పది ఎందుకు వచ్చింది ఆ రోజు మాట్లాడి జగన్మోహన్ రెడ్డి దేశ ఫుడ్ పార్క్ వేసింది అది అమ్మ మొగుడు సొమ్ము వేస్తాడా అన్నాడు అది ఫుడ్ పార్క్ ఈవేళ జనసేన వాళ్ళు వేసిన ఫుడ్ పార్క్ రోడ్లంట జనసేన కామెంట్లు పెడతాను మరి అది అమ్మ మూడు సొమ్ము వేస్తాను అయితే ఒకటి అంటే వాళ్ళ అమ్మ మూడు సొమ్ము పక్కన అయితే ఇక్కడ ఏదైతే ఇక్కడ ఫ్యాన్స్ వచ్చారు జగన్ ఫ్యాన్స్ వాళ్ళేమన్నా అంటే పైన పవన్ కళ్యాణ్ మాత్రం పైన రోడ్లు కింద కాంక్రీట్ మా వైఎస్ఆర్ వేసారని చెప్పారు అది మరి ఇప్పుడు కాంక్రీట్ వేసిన వాళ్ళు ఎవరు జగన్మోహన్ రెడ్డి ఆ ఏరియాలు పోలేదని చెప్పాలంటున్నారు అన్న దళితులే ఏమని చెప్తున్నారంటే ఇప్పుడు దాకా ఏ పొలిటీషియన్ రాలేదని చెప్తున్నారు చెప్పులు ఇచ్చినోడు కరెంట్ ఇచ్చినోడు ఫుడ్ పెట్టినోడు వాటర్ ఇళ్ళ చేసినోడు రోడ్లు పెట్టినాడు అన్ని పవన్ కళ్యాణ్ కారణము మరి జగన్ ఇన్ని రోజులు ఎస్టీ ఎస్సీ అందరు సామాజిక వర్గానికి చెందినవాడిని అని చెప్పినాడు అధికారంలో లేనోడి గురించి ఎందుకన్నా ఉన్నోడి గురించి మాట్లాడమన్నా